మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రీయా గారు చెన్నై నుంచి రాస్తున్నారు. ఈ నెలలో గోదాదేవి రచించిన తిరుప్పావై అనే గ్రంథంలో పాసురాలు చాలా విశేషంగా చెప్తారు. ఆ విశేషం గురించి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. సముద్రాన్ని పట్టుకొచ్చి చిన్న పాత్రలో పెట్టమని న్యాయమా తల్లి? సరే, గుడికా రూపంలో చెప్పుకుందాం. తిరుప్పావైలో 30 పాసురాలు ఉన్నాయి. తిరుప్పావై అంటే అమ్మవారు పాడిన పాట అని సాధారణంగా చెప్పుకుంటారు. చాలామంది అంటారు, మాకు తమిళం అర్థం కాదు కదండి అని చెప్పి. పర్వాలే, ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడి గొడవలో హాయి అంటే భాష లేదు దాంట్లో, పిల్లాడు నిద్రపోతున్నాడు. ఈ పాసురం గొప్పతనం అలాంటిది. దీంట్లో గుళికా రూపంలో సమాధానం ఏమిటంటే, వేదములకు విత్తనము తిరుప్పావై అని పెద్దలు అంటారు. ఓపిక ఉంటే ప్రతి పాసురంలో కనీసం 20 వేదవాక్యాలు దొరుకుతాయి. ఇదంతా చాలా విశేషం. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ తిరుప్పావైలో మనమంతా వ్రతం చేద్దాం సంకల్పించుకోవడం ఒక భాగం. ఈ వ్రతం చేయడానికి 10 మంది కలిసి రండి అంటూ 10 పాసురాల్లో 10 మంది ఆడపిల్లల్ని చేర్చుకోవడం. తరువాత వెళ్ళేటప్పుడు అక్కడ క్షేత్రం దగ్గరికి వెళ్ళి, భవనం దగ్గరికి వెళ్ళి భగవంతుని ప్రార్థించి, స్వామి నువ్వు లేచి రావయ్యా, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేయడం ఒక భాగం. అయిన తరువాత స్వామి వచ్చిన తర్వాత, మేము ఎందుకోసం వచ్చాము స్వామి కరుణించు, దీంతో తిరుప్పావై వ్రతం పూర్తవుతుంది. మరి ఎందుకయ్యా ఇంత కాస్త కథ ఇంత గొప్పతనము అంటే, వేదములలో ఉండే వాక్యాలు తిరుప్పావైలో కనిపిస్తాయి. అంతేకాదు, భాగవతము, రామాయణము, భారతము ఇత్యాది గ్రంథాల్లో ఉండే అద్భుతమైన ఘట్టములు చిన్న చిన్న పదాల్లో ఆండాళం వారు అందంగా పెట్టారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఈ వ్రతము ఏ వర్గము వారికో, ఏ కులము వారికో, ఏ సాంప్రదాయం వారికో కాదు. ఈ వ్రతాన్ని ఎవరు ఎలా ఆచరించినా, వ్రతము పేరు చెప్పి స్నానము చేసినా చాలు ఫలితం ఉంటుంది అంటూ చెప్పి, చిట్ట చివరిగా ఒక్క మాట, గుళ్ళో ఉన్న రాతి విగ్రహం మాకేం ఉపయోగం అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కాదు, నీకు శ్రద్ధ, భక్తి, విశ్వాసము ఉండి శరణాగతి చేస్తే గుడిలోని విగ్రహము రూపము ధరించి బయటికి వచ్చి నిన్ను దగ్గరికి చేర్చుకుంటుంది అని రుజువు చేసింది ఆండాళ్ళమ్మవారు. వటపత్రశాయిగా ఉన్న స్వామికి శరణాగతి చేస్తే శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు పడక వదిలిపెట్టి కదలి వచ్చి గోదమ్మని పాణిగ్రహణం చేసి తనలో తీసుకున్నాడు. ఇది తిరుప్పావై. చమత్కారంగా నాన్న పాడిన పాట భగవద్గీత పాడగానే 18 అక్షరులు నాశనం అయిపోయాయి. కానీ అమ్మ పాడిన పాట 30 చరణాలు తిరుప్పావై, లోకాలన్నీ బాగుపడ్డాయి అన్నాడు ఒక ఆధునిక కవి చమత్కరిస్తూ. అది తిరుప్పావై వైభవానికి గుళికా రూపంలో ఒక సమాధానం. అది విశేషం.